హలో హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ టు ఫిల్మీ ఐకాన్ స్టార్స్. రిజెక్షన్ జనరల్గా ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. అందరూ లైఫ్లో రిజెక్షన్ని ఫేస్ చేయాల్సిన టైం ఒకటి ఉంటుంది. అది ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసే విషయంలో అయినా కావచ్చు, కష్టపడి చదువుకొని జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఒక కొత్త ఐడియాతో బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు. ఇంక ఇలాంటి సిచ్యువేషన్లో మనం చాలాసార్లు రిజెక్షన్స్ని ఫేస్ చేసే ఉంటాం. అందులో ఇంకా ఆడిషన్స్ అయితే ఇంకెక్కువ సార్లు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా అప్పట్లో స్టార్టింగ్ ఇనర్షియల్ స్టేజ్లో ఆడిషన్స్లో బాగా బీభత్సంగా రిజెక్షన్స్ని ఫేస్ చేసిన వాళ్ళ గురించి అండ్ కొన్ని అన్నోన్ రీజన్స్ వలన వచ్చిన ఛాన్స్ని మిస్ చేసుకొని ఇప్పుడు ఫేమస్ స్టార్ యాక్టర్గా మారిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ని మీరు విజిట్ చేసినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెంబర్ 1, ఇప్పుడు ఫేమస్ లేడీ సూపర్ స్టార్ గా యాక్ట్రెస్ గా లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తూ TFI ని రూల్ చేస్తున్న సమంత గారు కెరియర్ స్టార్టింగ్ లో చాలానే మూవీస్ కి ఆడిషన్ ఇచ్చారు. అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే 2008 లో క్రేజీ గోపాలం అనే ఒక మలయాళం మూవీకి సమంత గారు ఆడిషన్ ఇచ్చారు. ఒక రోల్ కి ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయారు. మీరు అనుకోవచ్చు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోవడం ఏంట్రా అని. అంటే మీరు అనుకున్నదే కరెక్ట్ గా ఫైనలైజ్ అయ్యే టైంలో హైట్ ప్రాబ్లం అండ్ కొన్ని అన్నోన్ రీజన్స్ వలన మూవీ టీమ్ శామ్ ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం ఆపోజిట్ రివర్స్ సిచ్యువేషన్ అన్నమాట. తెలుగులో 2009లో నిన్ను కలిసాక అనే మూవీలో ఒక రోల్ కోసం మూవీ టీం వాళ్ళు సమంత గారిని పిలిచారు. ఈసారి ఆడిషన్ లో కూడా సెలెక్ట్ అయ్యారు. కానీ రెమ్యునరేషన్ ఇష్యూస్ వలన మూవీ టీమ్ శామ్ ని ఫైనలైజ్ చేయలేదు. అండ్ అప్పటికే శామ్ తమిళ్లో చాలా బిజీగా ఒక మూవీ చేస్తుంది. అదే గౌతమ్ మీనన్ గారు డైరెక్ట్ చేసిన 2010లో వచ్చిన ఏ మాయా చేసావే. ఈ సినిమా పెద్ద హిట్ అయి సమంత గారికి యాక్ట్రెస్ గా మంచి రికగ్నైజేషన్ ని తెచ్చింది. అండ్ నెంబర్ 2, విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ కెరియర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా అదనమాట. కష్టపడి ఇండస్ట్రీలో తన స్వంత కాలపై తను నిలబడ్డాడు. విశ్వక్ సేన్ యాక్టర్ గా రికగ్నైజేషన్ రాకముందు చాలానే ఆడిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ 2009లో వచ్చిన బంగారు బాబు అనే ఒక మూవీలో బ్యాక్గ్రౌండ్ చైల్డ్ యాక్టర్ గా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ చిన్న బాబాయ్ పెద్ద అయ్యాక 2007లో వెళ్ళిపోమాకే మూవీలో లీడ్ రోల్ లో యాక్ట్ చేశాడు. బట్ సారీ టు సే ఈ సినిమా వచ్చినట్టు నాకు కూడా తెలియదు. మేబీ ఆ టైంలో మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో రాసేయండి. ఆ తర్వాత ఛాన్సెస్ కోసం వెతుకుతున్న టైంలో ఒక మూవీకి ఆడిషన్ ఇచ్చాడు. ఇంకా ఆడిషన్ లో కూడా సెలెక్ట్ అయ్యాడు. వర్క్ షాప్స్ కూడా చేశాడు. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంలో కొన్ని అనివార్య కారణాల వలన మూవీ టీం విశ్వక్ సేన్ ని తీసేశారు. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకొని ప్రొసీడ్ అయ్యారు. ఆ సినిమానే 2018లో రిలీజ్ అయిన ఉషారు సినిమాల నుండి తీసేసిన సినిమాలలో ఒక ఐ థింక్ ఉషారు ఓన్లీ. ఇంకా అదే టైంలో 2018లో తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమయ్యింది సినిమాకి ఆడిషన్ ఇచ్చి వివేక్ రోల్ కి సెలెక్ట్ అయ్యాడు. ఈ సినిమా యాక్టర్ గా రికగ్నైజేషన్ ని తెచ్చింది. అందుకే పెద్దలు రైట్ టైంకి రైట్ ప్లేస్లో ఉంటే రైట్ ఆపర్చునిటీ వస్తుంది అని అంటారు. అన్న మాత్రం ఈ రూల్ని చాలా బాగా ఫాలో అయ్యాడు. ఇంకా ఆ టైంలోనే ఓన్గా ప్రొడ్యూసర్గా 2009లో ఫలక్నామా దాస్ అనే ఒక బొమ్మని థియేటర్లో దింపాడు. ఈ దెబ్బకి విశ్వక్ సేన్ అంటే ఈయనే ఇంకా ఈయనే వీళ్ళెవ్వరు మనకి గుర్తురారు. ఎందుకంటే దాస్ మాస్కా దాస్ అనే రోల్ని ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా మన మైండ్లోకి వచ్చి ప్రింట్ గుద్దాడు. ఏ మాటకి ఆ మాట రీమేక్ సినిమా అయినా తెలుగులోకి అడాప్ట్ చేసుకొని రాసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ గా మారి ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకపోయినా రిస్క్ తీసుకొని హిట్ కొట్టి మాస్ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా అలా అనడంలో తప్పు లేదు. అండ్ నెంబర్ 3, చాందిని చౌదరి. అందరికీ తెలిసేలా చెప్పాలంటే అదే అండి మన కలర్ ఫోటో హీరోయిన్. అసలు ఆస్పరెంట్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి అండ్ యాక్టర్స్ కి ఈ పేరుతో పెద్ద పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చాందిని గారు తను బెంగళూరులో చదువుతున్నప్పటి నుండే సినిమాల మీదున్న ఇంట్రెస్ట్ తో 2011 నుంచే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారు. అందులో రాజ్ తరుణ్ తో చేసిన బ్లైండ్ డేట్ అనే ఒక షార్ట్ ఫిలిం మంచి రికగ్నైజేషన్ ని తెచ్చింది. అండ్ 2013లో వచ్చిన
మధురం అనే ఒక షార్ట్ ఫిలిం చాలా బాగా హెల్ప్ అయ్యింది. ఇక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో ఒక చిన్న సైడ్ రోల్ లో యాక్ట్ చేసి హాయిగా ప్రశాంతంగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న టైంలో పెద్ద ప్రొడ్యూసర్ నుంచి సినిమాలో మెయిన్ లీడ్ గా ఒక ఛాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమాని చేస్తానని చెప్పి ఆల్మోస్ట్ 2 years వరకు చాందిని గారు అగ్రిమెంట్ పై సైన్ కూడా చేశారు. ఇంకా మూవీ కోసం 1.5 year వర్క్ షాప్ రిహార్సల్స్ కూడా చేసింది. ప్రొడ్యూసర్ మాత్రం సినిమాని తీయలేదు. ఆ టైంలో చాందినికి మెయిన్ లీడ్గా యాక్ట్రెస్గా చాలా పెద్ద బ్యానర్స్ నుంచి చాలా మంచి మంచి మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. లైక్ ఊహలు గుసగుసలాడే, కుమారి 21F, పట్టాసు, దృశ్యము ఇంకిలాంటి మూవీస్ చాలానే వచ్చాయి. అగ్రిమెంట్ సైన్ చేయడం వలన ఆ ప్రొడ్యూసర్ ఆ మూవీస్ చేసే ఛాన్స్ ని ఇవ్వలేదు. ఒకవేళ చేస్తే నాకు ఇండస్ట్రీలో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకు ఒక్క ఛాన్స్ కూడా నేను రాకుండా చేస్తా, నీ మీద కోర్టులో కేసు వేస్తా, నువ్వు లైఫ్ లో హీరోయిన్ వి కాలేవు అని చెప్పేసరికి చాందిని గారు ఆ 2 years ఒక్క మూవీ కూడా చేయకుండా తాను అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయ్యారు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు సైన్ చేసిన ఆ అగ్రిమెంట్ ఏమో ఫేక్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే వాల్యూ లేనిది. కానీ ఆ 2 years మంచి పీక్ టైంలో మంచి వాల్యూ ఉన్న చాందిని గారి కెరియర్ కి అవ్వాల్సిన డ్యామేజ్ అప్పుడే అయిపోయింది. చాందిని సినిమాలు చేయట్లేదు, ఆఫర్స్ అన్ని రిజెక్ట్ చేస్తుంది అని బయట అందరూ అనుకోవడం స్టార్ట్ చేశారు. అలా 4 to 5 years వరకు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, శమంతకమణి, లై లాంటి సినిమాలలో దొరికిన చిన్న చిన్న సైడ్ రోల్స్ ని చేస్తూ ఈ గ్యాప్ లో మెయిన్ లీడ్ గా ఒక మూవీ కూడా చేసింది. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అయితే 2018 లో వచ్చిన ఇండియన్ ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ మూవీ అయిన మను క్రిటికల్ గా మంచి అప్రిషియేషన్ ని తెచ్చుకొని చాందినికి మళ్ళీ కొంచెం రికగ్నైజేషన్ ని తెచ్చింది. ఇంకా కోవిడ్ టైంలో OTT రిలీజ్ అయిన కలర్ ఫోటో మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకొని చూసిన ప్రతి ఒక్కరిని విపరీతంగా ఏడిపించి OTTలో పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఎట్ ద సేమ్ టైం చాందిని గారికి కూడా కావాల్సిన రికగ్నైజేషన్ ని తెచ్చింది. అండ్ ఇంకా లిస్ట్ లో ఈయన పేరు లేకపోతే TFI బానిసలందరూ కలిసి కట్టగట్టుకొని నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసినా తప్పు లేదు. ఎందుకంటే కష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ మనిషి. ఆయన్నే మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడంటే మాస్ మహారాజా రవితేజ అని అంటున్నాం, కానీ ఈ పేరుని సంపాదించుకోవడానికి ఆయన చాలానే కష్టాలు పడ్డాడు. ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే అందులో 1989లో RJV గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన శివ మూవీకి ఆడిషన్ ఇచ్చాడు, బట్ రిజెక్ట్ చేశారు. తర్వాత కొన్ని చిన్న చిన్న రోల్స్లో యాక్ట్ చేస్తూ బాలకృష్ణ గారి నిప్పురవ్వలు మూవీలో ఒక రోల్కి ఆడిషన్ ఇచ్చాడు, బట్ అందులో కూడా సెలెక్ట్ కాలేదు. ఈసారి మళ్ళీ రవణ నెవర్ గివ్ అప్ అనే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్తో RJV గారు సెకండ్ టైం డైరెక్ట్ చేయబోయే క్షణక్షణం అనే ఒక మూవీకి ఆడిషన్ ఇచ్చాడు. బట్ RJV గారి గురించి తెలిసిందేగా, మళ్ళీ రిజెక్ట్ చేశారు. అందరూ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తున్న టైంలో రవితేజ గారు ఆడిషన్స్ కి ఒక సింగిల్ ఫోటోని న్యూస్ పేపర్లో ఫోల్డ్ చేసి ఆ ఫోటో వెనకాల డీటెయిల్స్ రాసి ఆ ఫోటోనే ఆడిషన్స్ లో ఇచ్చేవారంట. వాళ్ళేమో సేమ్ మనం జాబ్ కోసం వెళ్ళే ఇంటర్వ్యూస్ లాగానే వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి ఆ ఫోటోని పక్కకి తోసేవాళ్ళంట. అవన్న మిడిల్లో చాలానే ట్రై చేసి కొన్ని సైడ్ రోల్స్ చేసినా ఏది ఎక్కువ హెల్ప్ అవ్వలేదు. ఆ తర్వాత 1997లో సింధూరం మూవీతో ఫస్ట్ బ్రేక్ వచ్చింది. కొంచెం రికగ్నైజేషన్ అనేది రావడం స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో మనసిచ్చి చూడు, ప్రేమకు వేలాయరా, సీతారామరాజు అలాంటి కొన్ని సినిమాలలో సైడ్ రోల్స్ ని చేస్తూనే ఆ టైంలోనే సీను వైట్ల గారి కాంబోలో 1999లో నీకోసం మూవీలో హీరోగా లీడ్ రోల్లో యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో రవణ పర్ఫార్మెన్స్ కి ఏకంగా నంది అవార్డే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రాండి, తిరుమల తిరుపతి వెంకటేశ, బడ్జెట్ పద్మనాభం అలాంటి కొన్ని సినిమాలలో సైడ్ రోల్స్ ని చేస్తూనే పూరి గారి కాంబోతో 2001లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవణ ఫస్ట్ టైం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఈడియట్ మూవీతో స్టార్ హీరోగా మారాడు. నెంబర్ 5 నవీన్ పోలిశెట్టి. ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫారెన్ లో చేస్తున్న జాబ్ ని రిజైన్ చేసి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో వెళ్ళిన ఫ్లైట్ లోనే రిటర్న్ టికెట్ వేసుకొని మళ్ళీ ఇండియాకి రిటర్న్ వచ్చేసాడు. రుపోక్రి సినిమా లెవెల్లో క్లైమాక్స్ లో ట్విస్ట్ మాదిరి జాబ్ రిజైన్ చేశా, యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అని ఇంట్లో రివీల్ చేశాడు. ఈ దెబ్బకి ఇంట్లో వాళ్ళందరికీ షాక్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఇంకా అప్పటి నుంచి ఫ్యామిలీ ప్రెజర్, కెరియర్ లో ఒక మంచి సెక్యూర్ జాబ్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది అనే వాటితో ఒక మినీ వరల్డ్ వార్ ని స్టార్ట్ చేశాడు. ఈ టైంలోనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఒక లీడ్ రోల్ లో యాక్ట్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ కన్విన్స్ చేశాడు. ఇంకా తర్వాత ముంబైకి వెళ్ళి థియేటర్స్ లో యాక్టింగ్ చేస్తున్న టైంలో చాలానే సినిమాలకి చాలా ఇయర్స్ ఆడిషన్ ఇచ్చాడు. ఛాన్సెస్ కోసం 10 కాదు, 20 కాదు, 30 కాదు, దాదాపు 1500+ ఆడిషన్స్ ని ఇచ్చాడు. బట్ ఎక్కువ శాతం నవీన్ రిజెక్షన్స్ నే ఫేస్ చేయాల్సి వచ్చేది. అలాంటి టైంలో ఒక 2 సినిమాలకి ఆడిషన్ ఇచ్చాడు అండ్ సెలెక్ట్ కూడా అయ్యాడు. షూటింగ్ సేమ్ డేట్స్ లో ఉండడం వలన ఇంకా చేసేదేం లేక ఒక మూవీని లైట్ తీసుకొని ఇంకో మూవీపై ఫోకస్ చేశాడు. అలా ఒక మూవీనే సెలెక్ట్ చేసుకొని వర్క్ షాప్స్ కూడా చేశాడు. ఆ ప్రొడ్యూసర్ నవీన్ కి చెప్పకుండా వేరే వాళ్ళని ఆ రోల్లో తీసుకున్నాడు అండ్ సినిమాని కూడా స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నవీన్ వెళ్ళి అడిగితే, ఇప్పుడు నీ ప్లేస్ లో యాక్ట్ చేస్తున్న వాళ్ళు సినిమాలో 50% మనీని ఇన్వెస్ట్ చేశారు అని చెప్పాడు. అలా కొన్ని ఛాన్సెస్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? సారీ, నాకు కూడా తెలియదు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా అంటే ఎక్కడ ఏది రివీల్ చేయలేదు. మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో రాసేయండి. యూట్యూబ్ లో వచ్చే షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్ లో దొరికిన చిన్న ఛాన్సెస్ ని యూజ్ చేసుకుంటూ వాటిల్లో యాక్ట్ చేశాడు. అలా స్లోగా ఇండియాలో యూట్యూబ్ లో పెద్ద వైరల్ స్టార్ గా మారాడు. వైరల్ స్టార్ రా నేను. ఇంకా తర్వాత తెలుగులో కొన్ని సైడ్ రోల్స్ ని కూడా చేశాడు. లీడ్ యాక్టర్ గా ఫస్ట్ టైం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో యాక్ట్ చేశాడు. ఆ మూవీ సైలెంట్ గా ఎవ్వరికీ తెలియకుండా రిలీజ్ అయ్యి లో బడ్జెట్ సినిమాల్లో ఎవడూ ఎక్స్పెక్ట్ చేయలేనంత సెన్సేషనల్ హిట్ అయ్యింది. తరువాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతో TFIకి ఒక కొత్త ప్రామిసింగ్ యాక్టర్ వచ్చాడు అని అందరికీ తెలిసేలా చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనుపమ పరమేశ్వరన్. ఈ స్టోరీ కోసం మనం మళ్ళీ ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే అది 2015 అనుపమ గారు ఫస్ట్ టైం తన లైఫ్లో ప్రేమం అనే మూవీకి ఆడిషన్ ఇచ్చారు. ఇంక ఈ సినిమాకి నేను సెలెక్ట్ అయిపోయా అని అనుకున్న టైంలో మూవీ టీం అనుపమ గారిని రిజెక్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎందుకంటే అనుపమ గారి డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా అనిపించలేదంట. అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన సజెషన్ తో రోజు అద్దం ముందుకు వెళ్లి అనుపమ డైలాగ్ డెలివరీని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేశారు. అయితే ఆ టైంలోనే ప్రేమ మూవీ టీం నుంచి సెకండ్ టైం ఆడిషన్ కి రమ్మని కాల్ వచ్చింది. ఈసారి అనుపమ కరెక్ట్ గా యాక్ట్ చేసి పర్ఫెక్ట్ గా డైలాగ్స్ ని చెప్పింది. ఆ సినిమాలో మేరీ జార్జ్ అనే రోల్ కి సెలెక్ట్ అయ్యింది అండ్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ రోల్ కి ఫుల్ రికగ్నైజేషన్ వచ్చింది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమిళ్లో ఒక సినిమాతో పాటు తెలుగులో ఆ అండ్ ప్రేమం రీమేక్ లో యాక్ట్ చేసి హిట్ కొట్టింది. అలా కొన్ని మూవీస్ లో చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టింది. అయితే ఆ టైంలోనే 2018లో వచ్చిన రంగస్థలం అనే మూవీలో రామలక్ష్మి క్యారెక్టర్ కి ఫస్ట్ ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ లో యాక్షన్ చెప్పిన ప్రతిసారి అనుపమ వాళ్ళ అమ్మగారిని చూస్తుందని, మూవీ షూటింగ్ చేసే టైంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని, ఇంకా పెద్ద సినిమా కొత్త అమ్మాయితో రిస్క్ ఎందుకని అలా సుకుమార్ గారు అనుపమని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ రోల్ కి సమంత గారిని అప్రోచ్ అయ్యారు. సో ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయ్యింది. ఇంకా తర్వాత హలో గురు, ప్రేమ కోసమే, రాక్షసుడు, అంటే సుందరానికి, కార్తికేయ 2 ఇంకిలాంటి చాలా మూవీస్ లో యాక్ట్ చేసి హిట్ కొట్టింది. మళ్ళీ రిజెక్ట్ చేసిన సుకుమార్ గారి బ్యానర్ లోనే 18 పేజెస్ అనే మూవీలో అనుపమ గారు యాక్ట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ని ఇచ్చారు. అండ్ నెంబర్ 7 కిరణ్ అబ్బవరం. సినిమాల మీదున్న ఇంట్రెస్ట్ తో జాబ్ ని రిజైన్ చేసి యాక్టర్ అవుదామని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశాడు. అలా శ్రీకారం అనే ఒక షార్ట్ ఫిలిం లో కూడా యాక్ట్ చేశాడు. అది మంచి హిట్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ నే సినిమాలా తీద్దామని ప్రొడ్యూసర్స్ ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు. లీడ్ యాక్టర్ గా కొత్త వాళ్ళతో అయితే రిస్క్ అవుతుందని వెల్ నోన్ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయిన శర్వాతో ప్రొసీడ్ అయ్యారు. శ్రీకారం అనే మూవీ 2022లో రిలీజ్ అయ్యింది. అప్పటికి కిరణ్ అబ్బవరం 2009లో రాజావారు రాణి గారు అనే ఒక్క మూవీలోనే యాక్ట్ చేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. యాక్టర్ గా ఛాన్సెస్ రావడం రోజు రోజుకి కష్టం అవుతుందని రైటర్ గా మారి ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే మూవీ స్టోరీని రాశాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం కోవిడ్ టైంలో రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కావాల్సిన చాలా మంచి రికగ్నైజేషన్ ని తెచ్చింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే కిరణ్ అబ్బవరం స్టార్టింగ్ నుంచి ఒక్క ఆడిషన్ కూడా ఇవ్వలేదు.
అండ్ నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ విజయ్ దేవరకొండ. విజయ్ తన ఫిలిం కెరియర్ లో స్టార్టింగ్ రికగ్నైజేషన్ తెచ్చుకోవడానికి చాలానే మూవీస్ ఆడిషన్ ఇచ్చాడు. అండ్ అలా ఫస్ట్ సెలెక్ట్ అయిన మూవీనే నువ్విలా. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి 2012 లో వచ్చిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ ఆ తర్వాత చాలానే మూవీస్ కి చాలా ఇయర్స్ ఆడిషన్ ఇచ్చాడు. అండ్ అలానే 2015 లో వచ్చిన కేరింత అనే మూవీకి ఆడిషన్ ఇచ్చాడు. బట్ అందులో సెలెక్ట్ కాలేదు, మూవీ టీం రిజెక్ట్ చేశారు. కానీ అప్పటికే విజయ్ కి శేఖర్ కమ్లా గారి దగ్గర లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాగశ్విన్ తో పరిచయం అయ్యింది. నా తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ గురించి తెలుసుకొని అందులో రిషి అనే సెకండ్ లీడ్ రోల్ కి ఆడిషన్ ఇచ్చాడు. మన నాగిమామ గురించి తెలిసిందేగా. విజయ్ పర్ఫార్మెన్స్ బీభత్సంగా నచ్చి ఆ రోల్ కి సెలెక్ట్ చేశాడు. ఆ మూవీనే 2015 లో సైలెంట్ గా ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయ్యి స్లోగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. విజయ్ కి యాక్టర్ గా రికగ్నైజేషన్ రావడం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మీకు తెలిసిందేగా పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి మూవీతో ఇండస్ట్రీలో పెద్ద స్టార్ యాక్టర్ గా మారాడు. యాక్టర్ అయిన తిరువీర్ గారు ఆడిషన్ గురించి మాట్లాడుతూ తన ఫిలిం జర్నీలో దాదాపు 40-50 కంటే ఎక్కువ ఆడిషన్స్ నే ఇచ్చానని, తన లైఫ్ లో తను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని ఏమన్నారంటే, ఎక్కువ శాతం మన తెలుగులో ఆడిషన్ ప్రాసెస్ అనేది ఫార్మల్ గా ప్రాపర్ గా అసలు ఉండదు. శర్వానంద్ కో అంటే కోటి మూవీకి ఆడిషన్ వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ సీన్ పేపర్ ఇచ్చి వచ్చిన వాళ్ళకి కావాల్సిన టైంని ఇచ్చి అలా ప్రాపర్ గా డిసిప్లిన్ తో ఆడిషన్స్ ని కండక్ట్ చేశారు. అలా గట్టిగా మాట్లాడితే ఒక 4-5 ఉంటాయి అంతే. అసలు వాళ్ళకి రెస్పెక్టే ఇవ్వకుండా, అసలు వచ్చిన వాళ్ళని మనిషిలాగా కూడా ట్రీట్ చేయకుండా, మా దగ్గర మీకు కావాల్సిన ఆపర్చునిటీ ఉంది అని మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర కంటే వేరే ముంబై లాంటి ప్లేసుల్లో ఆడిషన్స్ చాలా బెటర్. అట్లీస్ట్ వాళ్ళు నీకు ఒక రీజన్ అయినా చెప్పి రిజెక్ట్ చేస్తారు. అసలు మన దగ్గర అలాంటివేవి ఉండవు. అందుకే తిరువీర్ గారు నాకు ఆడిషన్స్ అంటేనే కోపం వస్తుంది అని అన్నారు. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఆడిషన్స్ ని ఇచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కింద కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.